మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని, వినాలి మాట అందరూ కూడా అండి, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్ళక ఆ ఇంటిలోనే, యెరూషలేములో ఉన్న ఆ ఇంటిలోనే నువ్వు ఏం చేయాలి? కాపురం ఉండాలి. నీవు ఏ దినమున బయలుదేరి కెద్రోను అనేటటువంటి ఈ ఏరును లేదా ఈ వాగును దాటి అవతలకు వెళతావో ఆ దినమునే నీవు చచ్చుట నిశ్చయము అని రూఢిగా తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీరు నాకు స్పందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి వ్యక్తి పేరు షిమీ. ఏం పేరండి? అందరూ చెప్పండి. షిమీ. షిమీ. ఈ షిమీ అనేవాడు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంతకంటే కూడా ఈ బెన్యామీను గోత్రం నుంచి రాజు అయినటువంటి సౌలు ఎవరైతే ఉన్నారో ఆ సౌలుకి వీరాభిమాని. ఎవరు? ఈ షిమీ అనేవాడు ఎవరు వీరాభిమాని? చెప్పాలి. ఎవరు వీరాభిమాని? సౌలుకు వీరాభిమాని, దావీదుకు బద్ధ శత్రువు. అంతే కదా. హీరోకి అభిమాని అంటే విలన్కి శత్రువు అవుతాడుగా, లేదా విలన్కి అభిమాని అంటే హీరోకి శత్రువు అవుతాడు. అవును కదా. నువ్వు లోకానికి శత్రువు అయితే దేవుడికి ఎప్పుడు కూడా మిత్రుడిగానే ఉంటావు. నువ్వు దేవుడికి శత్రువు అయితే లోకానికి ఎప్పుడు మిత్రుడిగానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఈ షిమీ గురించి ఆలోచన చేస్తే, ఈ షిమీ అంట దావీదు బ్రతికున్నంత కాలం దావీదుని ఏడిపించుకుంటూనే ఉన్నాడంట. దావీదు మీద నిందలు మోపుతూనే ఉన్నాడంట. దావీదు మీద అవాకులు చివాకులు పేరుతూనే ఉన్నాడంట. దావీదును దూషిస్తూనే ఉన్నాడంట. దావీదుని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడంట. దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదు మీద బురద చల్లడమే ఇతని పని. ఎతని పని? షిమీ. అవగా 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 ఒక రోజు ఏమైందంటే దావీదు దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరో? షిమీ. పడిపోయి అన్నాడు, రాజా రాజా, ఏదో పొరపాటు అయ్యి బుద్ధి తక్కువయ్యి ఎంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టాను, నిన్ను అనరాని మాటలు అన్నాను, నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, దయచేసి ఇప్పుడు నువ్వు రాజు అయిపోయావు కాబట్టి ఏ మాత్రం నా మీద కోపగించుకుని నా ప్రాణాలు తీయొద్దు, నన్ను చంపొద్దు అని కాళ్ళ మీద పడిపోయాడు. మరి దావీదు ప్రేమ కలిగినాడు కదా, అవునా కదా? ప్రేమ కలిగినాడు. అన్నాడు, సరేనా బాబు షిమీ, నేను నా కత్తితో అయితే నేను నిన్ను చంపను గాని నువ్వు ఎలా చచ్చినా నాకు సంబంధం లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏమన్నాడు? నా కత్తితో నేను నిన్ను చంపను, నువ్వు ఎలా చచ్చినా సంబంధం లేదు. ఇదిగో నేనైతే ఇలా ప్రమాణం చేస్తాను, నా కత్తితో అయితే నేను నిన్ను చంపను అని ప్రమాణం చేసి అతడు పాపాలను, వాటి ఆడు చేసినటువంటి మాటలను అన్నిటిని క్షమించి విడిచిపెట్టేసి. హల్లెలూయా. కానీ చెప్పండి అందరూ కూడా, దావీదు షిమీ విషయంలో అవకాశం కోసం ఎదురు చూస్తాం. తన కత్తితో చంపడానికి కాదు, చంపించడానికి. అవకాశం రాని వచ్చింది. దావీదు ముసలోడైపోయాడు, దావీదు వృద్ధుడైపోయిన తర్వాత దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోనుని పిలిచి, నా కుమారుడా, లోకులందరూ పోతున్న మార్గంలో నేను పోతా ఉన్నాను, కానీ కొన్ని బాధ్యతలు నీకు అప్పగించాలా? నేను బ్రతికున్నంత కాలం నన్ను చంపుకుంటూ, నన్ను ఏడిపించుకుంటూ, నన్ను బాధ పెడుతూ, నన్ను గాయపరుస్తూ, నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి షిమీ అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని మాత్రం విడిచిపెట్టొద్దు. వాడు నెరిసిన వెంట్రుకలు సమాధికి దిగాలి, వాడు సమాధిలోకి పోవాలి అని చెప్పే అన్నాడు. అన్నాడా లేదా? చెప్పాలి. అన్నాడా లేదా? అన్నాడు కదా.
మళ్ళీ అన్నాడు ఇంకో మాట, నువ్వు సుబుద్ధి కలిగిన వాడు కనుక, నువ్వు జ్ఞానం కలిగిన వాడు కనుక, ఓ సొలొమోను నువ్వు బాల్యములోనే మంచి జ్ఞానమును పొందుకున్నవాడు కనుక ఆ షిమి అనేవాడిని ఏం చేయాలో నీకు బాగా తెలుసు. తగినట్టుగా, వాడికి తగినట్లుగా, నీ స్థాయికి తగినట్లుగా ఎక్కడ ఎలాగ ఏం చేయాలో నీకు తెలుసు అని తన భారాన్ని, తన పగనంతా కూడా కుడికి అప్పగించి చచ్చిపోయినాడు. హల్లెలూయా. ఇది జరిగిన కథ. ఇప్పుడు మనం చదివిన దాంట్లో అప్పుడు రాజు అయిన సొలొమోను ఏమన్నాడంటే, నన్ను చూడండి అందరు కూడా, అమ్మా ఓయ్ ఇది చూడాలి. రాజు అయిన సొలొమోను ఏమన్నాడంటే దావీదుతో, షిమీతో ఏమన్నాడంటే, షిమీ నిన్ను చంపడం నాకు ఒక క్షణం కూడా పట్టదు, కానీ ఎందుకు నేను నిన్ను చంపాలని అనుకోవట్లేదు, కానీ నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి 1:13 చదివితే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచుకున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, పూర్వము హింసకుడను దూషకుడను, పాపిష్టి పనులు చేశాను, పాపిష్టి మాటలు మాట్లాడాను, పాపిష్టి చూపులు చూశాను, అలాంటి వాడిని దావీదు అనండి, దావీదు మహా ఉద్రేకము, కోపము కలిగినటువంటి, మహారోషము కలిగినటువంటి యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు తన కుమారుడు అయినటువంటి, దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోనుకి నా ఆత్మను అప్పగించినప్పుడు సొలొమోను ఏం చేశాడు తెలుసా? అంటే సొలొమోను షిమిని ఏం చేశాడు? క్షమించాడు. యేసుక్రీస్తు మన పాపములను, మన అపరాధములను, మన పాపిష్టి జీవితాన్ని, పాపిష్టి క్రియలను, ప్రాచీన రోత జీవితాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నిన్ను నన్ను క్షమించి శుద్ధి చేసిన రీతిగానే సొలొమోను కూడా షిమిని ఏం చేశాడు? క్షమించి అతడికి ఒక భాగ్యమునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఏమిచ్చాడండి? ఒక భాగ్యమునిచ్చాడు, ఒక స్వాస్థ్యమునిచ్చాడు, ఒక ఆస్తినిచ్చాడు, ఒక స్థితినిచ్చాడు, ఒక నివాసమునిచ్చాడు. ఏం చేశాడు తెలుసా? యెరూషలేము పట్టణంలోనే నువ్వు ఉండాలా, యెరూషలేము పట్టణంలో నేను నీకు కొంత భూమిని ఇస్తున్నాను, యెరూషలేము పట్టణంలో నీకు ఆ భూమిలో మంచి గృహాన్ని ఇస్తున్నాను, ఆ గృహంలోనే నువ్వు నివాసం ఉండాలా, ఆ గృహంలోనే నీవు ప్రతిష్ఠించుకుని ఉండాలా, ఆ గృహంలోనే నీవు ధూపము వేయాలా, ఆ ధూపములో ఆ గృహంలోనే నీవు నీ దైవికమైనటువంటి కార్యములు నెరవేర్చాలా, ఆ గృహంలో నువ్వు ఎదుగుచూ వర్ధిల్లాలా, నీ ప్రాణములు కాపాడుకోవాలా, నీ ఆత్మను కాపాడుకోవాలా. మరలా హెచ్చరిక చేస్తా ఉన్న జాగ్రత్త. ఒక్కవేళ గనుక యెరూషలేమును విడిచిపెట్టిన, యెరూషలేములో ఉన్న నీ గృహాన్ని విడిచిపెట్టిన, ఆ గృహంలో నీకు అప్పగించబడిన పనిని విడిచిపెట్టిన, నీకు అప్పగించబడే స్వార్థ పనిని విడిచిపెట్టిన, నువ్వు చేసుకున్న ప్రతిష్ఠితుల నుండి, నువ్వు చేసుకున్న సమర్పణలో నుండి ఒకవేళ తప్పికిపోయినా, అక్కడ నుంచి దాటినా, నీకు ఒక హద్దు పెడతా ఉన్నాను. ఈ హద్దు ఏంటో తెలుసా? యెరూషలేము పట్టణాన్ని ఆనుకుని ఉన్నటువంటి కెరీతు వాగు అనేది నేను నీకు అడ్డు పెడుతున్నాను. ఆ వాగు దాటి వెళ్ళావా నీ ప్రాణం ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరులమైనటువంటి మనకి ఈ లోకంలో నశించిపోక, దేవుని ఉగ్రతకి గురవ్వకుండా, యేసుక్రీస్తు తన ప్రేమ ద్వారా తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి, సమస్తము ధారపోసి నిన్ను నన్ను పరిశుద్ధంగా కాపాడి రక్షించి కృప చూపించి నీకు నాకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా స్వాస్థ్యము? ఏంటా స్వాస్థ్యము?
నీకున్న 10 ఎకరాల నువ్వు రాత్రికి రాత్రి పోయి దెబ్బలాడి కొట్టేసి కర్రలు బాతేసి పందిర్లు వేసేసి ఆక్రమించుకున్న స్థలమా? ఏంటి నీ శ్వాసం? చెప్పండి. పాపిష్టి బంగారమా? చెప్పండి. ఏంటి నీ శ్వాసం? నువ్వు కట్టుకున్న గూడ, నువ్వు కట్టుకున్న గృహమా, నువ్వు వేసుకున్న గూడంతస్తులా? చెప్పండి అమ్మా. మాట్లాడరే ఎవరు? పరలోకమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరలోకమునకు నిన్ను చేర్చేటటువంటి దేవుని సన్నిధి నీ శ్వాసం. ఈ యెరూషలేములో నీకు స్వాస్థ్యములో పాలు పంపులు ఉన్నాయి. ఈ యెరూషలేము నీ గృహము. ఈ యెరూషలేములో నీకు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఏం జారీ చేయబడింది? కొందరు మానుకొనుచున్నట్లుగా, కొందరు బుద్ధి లేని వాళ్ళు ఉన్నట్లుగా నువ్వు దేవాలయాన్ని విడిచి ఎప్పుడైతే దాడతావో నీవు మరణమగుదువుగా కాదు.